రాష్ట్ర కాషాయ దళంలో ఎప్పుడూ లేని జోష్ కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరుతుండటం శుభపరిణామంగా భావిస్తున్నారు. నామినేషన్లకు ఇంకా గడువు ఉండటంతో చేరికలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ లోని టికెట్ రాని నేతలు బీజేపీలోకి వస్తారని అంచనా వేస్తున్నారు. అధికార పార్టీలోకి వలసలతో విలవిల్లాడుతున్న కాంగ్రెస్ కు బీజేపీ కూడా షాకులు ఇస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరగా ఆమె బాటలోనే మరికొందరు నేతలు కమలం పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అరుణతో పాటు ఆమె అనుచరులంతా బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. ఢిల్లీలో మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీన పడుతుందని భావిస్తున్న బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వలస నేతల కోసమే ఎంపీ అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించలేదనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ కుటుంబ అవినీతి రాజకీయాలపై విసుగుతోనే చాలా మంది నేతలు బీజేపీలో చేరేందుకు ముందుకొస్తున్నారని చెబుతున్నారు కమలం నేతలు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగబోతోందన్నారు. కేంద్ర పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు పోటీ చేయాలా, పోటీ చేయాలని చూస్తే ఎక్కడ చేయాలా, ఇవన్నీ విషయాల్లో నిర్ణయం వారు తీసుకుంటారు. రైతుల కోసం, వివిధ వర్గాల కోసం చేసినటువంటి పలు కార్యక్రమాల వల్ల బీజేపీ తెలంగాణలో సరైన వేదిక అధికార టీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోవడానికి భావించి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి నేను సైతం అని చెప్పి వారితో పాటు అనేక మంది నేతలు పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వ వైఫల్యంతోనే పార్టీ నుంచి బయటకొచ్చానన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ కాబోతోందన్నారు. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దేశ ప్రజలంతా మోడీ వైపు చూస్తున్నారన్నారు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాబోయే కాలంలో కూడా ఒక బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ముందు మనం వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల కల్లా ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అనేటటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తామని. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిపిస్తే తెలంగాణ కొరిగేదేం లేదు, తెలంగాణకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయ సహకారాలు తెలంగాణ ప్రజలకు మరింతగా ఉంటాయి. మరోవైపు కొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి పోతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ఖండించారు. టీఆర్ఎస్ నుంచి వెళ్లేవారు ఎవరూ ఉండరన్నారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ 16 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.